నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర. నేను క్రాంతి. పామ్ ఆయిల్ తోటలు సాగు చేసుకునే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నేలల్ని ఎంచుకోవాలి, ఎలాంటి మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి, కాతకొచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాజమాన్య పద్ధతులు ఏంది, మొత్తంగా ఫామ్ ఆయిల్ తోటలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించడానికి మునుగోడు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ మనతో ఉన్నారు. విద్యాసాగర్ గారిని అడిగి ఫామ్ ఆయిల్ తోటలకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. నమస్తే సాగర్. సో ఫామ్ ఆయిల్ తోటలు ఇంతకుముందు మీరు కొన్ని వీడియోలు చేసినాం మన భూమిపుత్రలో, కానీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. దాదాపు ఒక ఏడాదిన్నర క్రితం మార్పులు వచ్చినాయి. సో ఈ సాగుకు సంబంధించి, తోటల సాగుకు సంబంధించి, సో నేను అడిగిన అంశాలకు సంబంధించి రైతులకు పూర్తి సమాచారాన్ని ఇచ్చే ఒక ఫుల్ వీడియో మీ ద్వారా పూర్తి అవుతుందని అనుకుంటున్నాను. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా చెప్తాము. యావత్ భూమిపుత్ర చూస్తున్నటువంటి రైతులకు, అదేవిధంగా రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రానిలో నిజంగా పామాయిల్ తోటలు వేయాలి, పామాయిల్ తోటలు పండుతున్నాయా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తోట మరిగూడెం మండలంలో సందీప్ రెడ్డి గారి తోట. ఇది కరెక్ట్గా 2.5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తున్నది. సో ఎట్లా ఉంటాయి తోటలు, ఎట్లుంటుంది పామాయిల్ తోట, అసలు వస్తుందా రాదా అనేటువంటి అంశాలు ప్రధానంగా మీరు అడగగానే నేను చెప్పినది ఏంటంటే, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెంచే గ్యాప్ ఉంది కదా. 4వ సంవత్సరం పంటకు వస్తుంది, అప్పటికి ఆయనకు ట్రాక్ వస్తాడు. కాబట్టి పంట ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి, యాజమాన్య పద్ధతులు ఏంది అనేది ఆటోమేటిక్గా తెలుస్తాయి. కానీ వేసిన మొదటి సంవత్సరం ఆదాయం లేదు, 2వ సంవత్సరం ఆదాయం లేదు, 3వ సంవత్సరం ఆదాయం లేదు, 4వ సంవత్సరం వరకు ఆదాయం లేదు. కాబట్టి ఈ లేనటువంటి రైతు ప్రభుత్వం ఎకరానికి 4,200 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. కానీ మేము మెయింటైన్ చేసే తోటని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా జరగాలి అనేటువంటి పూర్తి స్థాయి సమాచారం రైతులకు లేదు. గడిచిన 3 సంవత్సరాలలో నల్లగొండ జిల్లాలో 11,000 ఎకరాలకు సంబంధించిన ప్లాంటేషన్ ఇప్పటికే పూర్తయింది, ఎగ్జిస్టెన్స్ ఉంది. సో 2021కి 20 కంటే ముందు ఈ జిల్లాలో దాదాపు 1,300 ఎకరాలు, 1,400 ఎకరాలు ఈల్డింగ్ గార్డెన్స్, ఒక 700 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు అట్లా క్రమక్రమంగా సంవత్సరం పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరానికల్లా ఈ తోటలన్నీ కూడా కోతకొచ్చే పరిస్థితి ఉంది. సో ఈ తోటలన్నీ కోతకొచ్చేటప్పుడు బిఫోర్ కోతకు రాకంటే ముందుకే దీన్ని ఎట్లా పెంచుకోవాలి, ఏం చేయాలి, అసలు నిజంగా పామాయిల్ చెట్టు, నా తోట వయసు ఎంత అని చెప్పి నిజానికి సందీప్ రెడ్డి గారే అడిగిందనుకో, మనం ఆయనకి ఏం చెప్తామంటే, ఈ తోటలో ఉన్న ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఈ కొమ్మలను బట్టి ఈ మొక్క వయస్సు చెప్పడానికి వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 కొమ్మలు ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు దాటి 4 నెలలు అయింది అన్నట్టు లెక్క. 5వ నెల ఒక నెలకు ఒక కొమ్మ వస్తుంది, ఒక నెలకు ఒక కొమ్మ వస్తుంది, ఒక మట్ట. ఒక నెలకు ఒక కొమ్మ, ఒక నెలకు ఒక గెల. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గెల? ఖచ్చితంగా మొక్కలు పెట్టిన 15 నెలలు, 16 నెలలకు పూత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మొక్కకు సరిగ్గా 16, 17 కొమ్మలు, 18 కొమ్మలు, 20 కొమ్మలు ఉన్నప్పుడు, లేదా 22 కొమ్మలు ఉన్నప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. సో అది 35, 36 కొమ్మలు వచ్చే వరకు, 36 వచ్చే వరకు మనం పూతను వదులుకోకూడదు. పూతను కాత కోసం వదులుకునేది కాదు, తీసేసేయాలి. లైక్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే మొక్క యొక్క గర్తు పెరగనప్పుడు, కాండం యొక్క సైజు పెరగనప్పుడు, అది మొక్క ఎకరానికి ఖచ్చితంగా 1 టన్ను ఒక నెలకు వస్తుందండి. ఖచ్చితంగా మీరు 8 నుంచి 12 టన్నులు, 15 టన్నులు సంవత్సరానికి తీసుకోవచ్చండి అని చెప్పి పామాయిల్ తోట వేసిన రైతులు చెప్తాం. 1 టన్ను అంటే ఎట్లా అంటే, ఒక ఎకరానికి 57 చెట్లు ఉంటాయి. 57 చెట్లకు ప్రతి చెట్టుకు ఒక కొమ్మకు ఒక గెల వస్తే, ఒక గెల మినిమం అంటే ఫలదీకరణం చెందిన గెల, మగ ఆడ పుష్పాల యొక్క కలయిక జరిగినటువంటి గెల ఒక 20 కేజీల నుంచి మాక్సిమం 40 కిలోలు, 50 కిలోలు, 60 కిలోల వరకు, 70 కిలోల వరకు నల్గొండలో రికార్డ్ అయినటువంటి ఒక్క గెల సైజు, చాలా వెయిట్. సో మంచి యాజమాన్యం చేసిన ఆయనకు 65 కిలోలు, 70 కిలోలు కూడా వస్తుంది. యావరేజ్ అరకొర యాజమాన్యం చేసినప్పుడు ఆయనకు కూడా 35, 40 కిలోలు, 25 కిలోలు
సరాసరిన 20 కిలోలకు తక్కువ వచ్చే పరిస్థితి లేదు. సో ఎకరానికి ఒక చెట్టుకు 20 కిలోలు మినిమం వస్తే ఎకరానికి 50 చెట్లు అయితే 50 చెట్లు ఇంటూ 20 కిలోలు అంటే ఒక 1000 కిలోలు అవుతుంది. 1000 కిలోలు అంటే ఒక టన్ను. సో అట్లా ఒక నెలకు 1 టన్ను రూపాన 12 కొమ్మలు ఉంటాయి, 12 నెలలకు ఉంటాయి. కాబట్టి 12 నెలలకు కూడా కోతకు వచ్చినట్టయితే 12 టన్నులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రైతు మెయింటైన్ చేసిన దాంట్లో వాటర్ షార్టేజో లేకపోతే వీడు మేనేజ్మెంటో లేకపోతే గడ్డి గాదం చెత్త చెదారం ఉందని చెప్పి గడ్డి మందు కొట్టుడో ఇవన్నీ స్ట్రెస్ తీసుకునేటువంటిది. అంటే వీడి స్ట్రెస్ వాటర్ స్ట్రెస్ ఇట్లా స్ట్రెస్ వచ్చినప్పుడు మొక్క ఒత్తిడికి గురవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఆ మొక్క ఒత్తిడికి గురైనప్పుడు మొగ గెలల్ని ఇస్తుంది, ఆడ గెలల్ని ఇవ్వదు. సో మొగ గెలలను ఒకవేళ ఇచ్చినప్పుడు ఆ వచ్చిన గెలలు మొగ గెలలు అయినాయి అనుకో కోత 12 టన్నుల లెక్క రాదు కదా. అప్పుడు 7, 8 టన్నులో 9 టన్నులో 10 టన్నులకు వస్తుంది. కాబట్టి అందుకోసం రైతుకు సగటున 8 టన్నుల నుంచి 12 టన్నుల వరకు సంవత్సరానికి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పే దాంట్లో ఇది అన్నట్టు. సో అంటే మీరు చెప్తున్నది 1 ఎకరా యూనిట్ గురించి, 1 ఎకరానికి. సో మంచిగా తీసే రైతు 30 కిలోలు 40 కిలోలు తీసుకునేటైనా లేదా యావరేజ్గా 40 కిలోలు ప్రతి నెల వస్తుంది. 12 నెలలు వచ్చింది అనుకోండి, అప్పుడు 20 టన్నులు 15 టన్నులు 18 టన్నులు తెలంగాణలో 18 టన్నులు ఎకరానికి తీసిన వాళ్ళు ఉన్నారు. సో మనం 18 టన్నులు ఎకరానికి తీయాలి అంటే ఈ వెయిట్ యొక్క సైజును బంచ్ వెయిట్ మీద ఆధారపడే ఉంటుంది. సో దానికోసం మరి మొక్కలు పెట్టిండు రైతు. నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి నర్సరీలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్కను భూమిలో వేసిండు. వేసిన తర్వాత భూమిలో నుంచి కొత్తగా మొక్కలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పెరిగిన క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే ప్రధానంగా మొక్క నీళ్ళు ఏడ తీసుకుంటది, ఎరువులను పోషకాలను ఎట్లా తీసుకుంటది అనేది రైతుకు అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం భూమిపుత్ర ఇక్కడ అవసరం ఉన్నది. అంటే ఈ భూమి ద్వారా పుట్టకపోవచ్చు, భూమి ద్వారా చేయకపోవచ్చు, కానీ భూమి ద్వారా ఈ ప్రకృతికి మంచి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను మంచి గాలిని ఈ ప్రపంచానికి సమిష్టికి ఇస్తుంది. కాబట్టి ఆ బాధ్యత మీ మీద ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇదే పామాయిల్ చెట్టు కనుక ఉంటే ఎందుకు పామాయిల్ తోటలే జరగాలంటే ఇగో ఇది ఒక మణికట్టు లాంటిది. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వెన్ను లాంటిది ఒక కొయ్యిస భాగం ఉంటుంది. సో ఈ కొయ్యిస భాగము నుంచి వేరే వ్యవస్థ ఇక్కడికి స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ వరకు. అంటే ఈ చెట్టు దగ్గరికి నీళ్లు పోషకాలు నేను ఇవ్వాలంటే ఇక ఈ కింది భాగం నుంచి ఇక్కడి భాగం వరకు దీని యొక్క వేరు వ్యవస్థ సెటిల్ అయి ఉంటుంది. ఎంత లెంత్ లో ఉందో అంత లెంత్ లో సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకే మీరు తిండి పెట్టాలనుకున్నారు, నేనే ఒక మొక్కను కదలట్లేను, ఉన్న దగ్గరనే తీసుకుంటున్నా. ఇగో నాకు ఎట్లయితే ఈ మణికట్టు ఉందో, ఈ మణికట్టు ఎట్లయితే ఉందో ఇక్కడికి వచ్చినాక చేతి వేళ్లతోటి ఇట్లా పీల్చుకుంటున్నా కదా. సో అదే రకంగా లేత వేర్లతోటి నీళ్లను పోషకాలను పీల్చుకుంటుంది. ఈ నీళ్లను పోషకాలను పీల్చుకునేటప్పుడు ఈ వెన్ను లాంటి భాగం ఎక్కడైతే ఉందో ఈ భాగం ఉన్న చోటనే నీళ్లను పోషకాలను పీల్చుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఎరువులను పోషకాలను తీసుకొచ్చి ఈ గ్యాప్ లో ఇందులో వేసేసేస్తారు, ఇందులో నీళ్లు పెడతారు. ఇందులో నీళ్లు పెట్టి ఇందులో ఎరువులు వేయడం వల్ల నేను తిండి తినాలనుకోండి, నేను నోరుతో తినకుండా చేతి వేళ్లతోటి ఇట్లా పీల్చుకుంటున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్, నాకు తిండి ఈ వేళ్ళకు అందుబాటులో పెట్టకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల నేనేం నా చేతులకేం ఈత రాదు, లేదా నా వేర్లకేం కదలదు. మొక్క మనిషి మొక్కను అర్థం చేసుకుంటే దాని యొక్క సైగల ద్వారా మొక్క మనసులకు నాకేం కావాలి అనే విషయాన్ని చెప్తారు. దాన్ని మనం ఆధారపడుతున్నాం, మనల్ని అది ఆధారపడుతున్నాం. సో ఈ ఆధారపడే క్రమంలో ఈ మొక్క వేర్లను పోషకాలను లోపల గుంజుకుంటున్నటువంటి క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మొదటి 1, 2, 3 సంవత్సరాలు తోటలు వేసినటువంటి రైతులు గుర్తుపోల్చుకోవాల్సినటువంటి తక్షణ అంశం ఏంటంటే ఖచ్చితంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఇంపార్టెంట్. నీటి యాజమాన్యం కూడా దీనికి జెట్ ఇస్తారు, ఆ భాగం నుంచి కొట్టి జెట్టు ఇందులో పడేటట్టుగా రౌండ్గా
ఇట్లా మొక్కలను చూసినట్టయితే మీరు ఇదే మొక్కను చూడండి. ఈ రైతు ఇచ్చినన్ని రోజులు డ్రిప్పరు ఈ డ్రిప్ లైన్ అంటాం మనం. ఈ డ్రిప్ లైన్ మొత్తం ఇటు పక్కనే ఉంది, వన్ సైడ్ ఉంది. మీరు ఈ చెట్టును దూరం కించి ఒక విజువల్ వేసి చూడండి. చూస్తే ఈ చెట్టుకు కొమ్మలు ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నా లెఫ్ట్ సైడ్ కొమ్మలు తక్కువ ఉన్నాయి. నా రైట్ సైడ్ యాక్టివ్గా ఉన్నాయి కొమ్మలు, నా లెఫ్ట్ సైడ్ యాక్టివ్గా లేవు కొమ్మలు. నా రైట్ సైడ్ నీళ్లను పోషకాలను తీసుకునే గుణం ఎక్కువ ఉంది. కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కావాల్సిన పిండి పదార్థాన్ని తయారు చేసుకోవాల్సిన గ్రీన్ కలర్ లో ఉన్న క్లోరోఫిల్ కంటెంట్ ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంది, రైట్ సైడ్ ఈ చెట్టుకు. సో కాబట్టి ఇటు పక్క ఎక్కువ జరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆ మొక్కను చూస్తే అర్థమై చెప్పేటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ మొక్కకు సరిపడ నీళ్లు పోషకాలు అందకపోతే మొక్కలు ఏం చేస్తాయంటే ఒక నిటారు కొమ్మల లాంటి చక్క కొమ్మలను పెట్టుకుంటాయి. ఎలా పెట్టుకుంటాయి అంటే ఇగో ఇట్లా ఉంటాయి. ఇది విప్పారదు. నీళ్ళు ఎప్పుడైతే సఫిషియెంట్గా దొరుకుతాయో అప్పుడే ఈ కొమ్మ విచ్చుకుంటుంది, ఓపెన్ అవుతుంటుంది. ఇట్లాంటి కొమ్మలు ఈ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 కొమ్మలు ఉన్నాయి, 3 కనిపిస్తున్నాయి. అంటే గడిచిన 2 నెలల నుంచి నేను ఎంత స్ప్రెడ్ అవుతున్నానో అంత స్ప్రెడ్ అయ్యే వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు సరిగా లేవు అన్నట్టు. అరే నిజంగా నీళ్ళు లేకపోవడం ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎంత తేమ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఈ ఒక కొమ్మకు అట్లుంది. మిగతా కొమ్మలకు యూనిఫామ్గా ఆ చెట్టుకు తీసుకుంటే మొత్తం వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి, మొత్తం కొమ్మలన్నీ ఒక తీరుగానే ఉన్నాయి. అంటే మొక్క తను పెరిగేటప్పుడే నాకు ఒక పక్క ఇస్తున్నావా, 2 పక్కలు ఇస్తున్నావా, నీళ్లు సమిష్టికి ఇస్తున్నావా, సమపాలలో పోషకాలు అందిస్తున్నావా లేదా అనేది చెప్తుంది. సో ఇది దాంట్లో చెప్పేది. ఇది ఈ ఆకుల దగ్గరికి వచ్చినాం అనుకోండి, ఫర్ర ఫర్ర అని ఒక శబ్దం వస్తుంది. నిజానికి ఆకులకు ఇట్లాంటి శబ్దం రాదు. ఇది వస్తుంది అంటే దీంట్లో బోరాన్ పర్సంటేజ్ తక్కువైంది అన్నట్లు లెక్క. బోరాన్ లేనప్పుడు పెలుసుతనం అనేది ఉంటుంది. అందుకనే ఇట్లా పట్టుకున్నప్పుడు ఆకులు ఒక పట్ట 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 అనే ఒక శబ్దం వస్తుంది. సో ఆ శబ్దం వస్తుంది ఆకులలో, ఇది జరుగుతుంది అంటే నేను యాక్టివ్గా ఉన్నానే అనుకుంటుంది. శాల్తీకి నేను మంచిగానే ఉన్నా, కానీ నా లోపల తిండి పోషకాల సమృద్ధి లేదు అనడానికి ఇట్లాంటివి కారణం అన్నట్టు. అందుకోసమనే రైతు సోదరులు ఖచ్చితంగా మీకు అందరికీ రైతు డైరీ ఇచ్చాం. రైతు డైరీ ఇవ్వకపోతే రైతు డైరీకి సంబంధించింది తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారైనా, లేదంటే డ్రిప్ ఉంటే ప్రతి 15 రోజులకు 20 రోజులకు ఒకసారైనా ఏదో ఒక ఎరువును, డిఏపి, యూరియా, పొటాషియలే కావచ్చు, మెగ్నీషియమే కావచ్చు, బోరానే కావచ్చు, కాల్షియమే కావచ్చు, ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ అన్ని పోషకాలను సమృద్ధిగా సమపాలల్లో మొక్కలు ఎక్కడైతే వేర్లను పోషకాలను పీల్చుకుంటే అక్కడ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మొక్క నీళ్ళను తాగదు, ఎరువులను తినదు. నీళ్ళను తాగదు, ఎరువులను తినదు. కానీ ఇట్లా పట్టుకుంటే ఇట్లా రొట్టె చేసే ఒక ముద్ద లాంటి పదార్థం అయితే ఈ ముద్ద లోపల ఉన్న చెమ్మతోటే నీళ్లను పోషకాలను గుంజుకుంటుంది. సో ఇట్లా ముద్ద అయితలేదు అంటే దాని లోపల సమపాలలో ఉన్న తేమ లేదు అన్నట్లు లెక్క. కానీ ఈ చెట్టు కిందకి వస్తే ముద్ద అవుతుంది అంటే ఖచ్చితంగా తేమ ఉన్నట్టు లెక్క. సో ఇది ఈ పై భాగాన తీసుకుంటున్నాం. అట్లా మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎక్కడ ఉంటది అని చాలా మంది క్వశ్చన్. వేరు వ్యవస్థ ఎక్కడ ఉంటది అంటే, నేను మనిషిని, నా వేరు వ్యవస్థ నేను ఇట్లా చూపించినప్పుడు ఈ సరౌండింగ్స్ లో ఎంత దూరం ఉందో అంత దూరమే నేను పాకగలను. అంటే మొక్కనై స్థిరంగా ఉంటే దీని యొక్క వేరు వ్యవస్థ కూడా మన లేత వెంట్రుకల మాదిరిగా ఈ చెట్టు కెనోపీ అంటాం దాన్ని, చుట్టూ వైశాల్యం, ఈ చుట్టూ వైశాల్యం ఎంత భాగం ఉందో అంత భాగంలో దాని యొక్క వేరు వ్యవస్థ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఒకే ఆకు అన్ని ఒకే తీరుగా లేవు కదా, ఈ ఆకు ఇటుంది, ఆ ఆకు అటుంది, ఆ ఆకు అటుంది, అట్లా ఏ ఆకుకు ఆ ఆకుకు అంత స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎక్కడ ఉంటాయి అంటే ఒక 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల
దాంట్లో ఒక లేయర్ లాగా వేరు వ్యవస్థ ఫామ్ అయి ఉంటుంది. మొత్తం ఒక ఎంట్రికలుండి ఇట్లా ఈరబోసుకుంటే ఎట్లయితే ఉంటుందో దాని మాదిరిగా చుట్టూ సరౌండింగ్స్లో వెంట్రుకలు ఉంటాయి. సో దానికి తేమయ్యాలి, బిందెలు బిందెలు నీళ్లు. ఇప్పుడు బిందెలు నీళ్లు కాదు, ఒక్కొక్క రైతు పాకురు పట్టేటట్టు నీళ్లు పెట్టిపోతాడు. నేను అన్ని వేసినా సార్ పాకురు పట్టేటట్టు నీళ్లు ఉన్నాయి సార్ అని దగ్గరకు పోయి చూస్తే ఈ ఎరువులు పోషకాలన్నీ ఈడ వేసినాం. సపోజ్ వేరే వ్యవస్థ ఈడ ఉంది, ఈడ వేసినాం, మంచిగానే ఉంది, నీళ్లు పడంగానే కిందికి దిగి ఏర్లకు వస్తున్నాయి. కానీ అరగంటనో గంటనో నడిపితే ఈ వేర్లు ఏడున్నాయో ఆడదాకానే పోతుంది. కానీ గంట నడపడినా 5 గంటలు 10 గంటలు నడుపుతాడు. ఈడ వేర్లు ఉన్నాయి, ఈడ ఎరువులు వేసిండు, వేసి నీళ్లు పెట్టంగానే ఒక అరగంటకి ఇడికి వచ్చినాయి, గంటకి ఇడికి వచ్చినాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గంటకు టచ్ అయినాయి, గంటన్నర పెట్టిండు కిందికి పోతాయి, ఇంకా గంటన్నర పెట్టిండు ఇంకా కిందికి పోతాయి, 5 గంటలు పెట్టిండు. ఈ వేర్లు ఏమి ఉంటాయి, నీళ్ళేమో పోషకాలేమో కిందికి పోతాయి. నా వేర్లకు ఈత వచ్చేది కాదు, అయస్కాంతం లేదు. మా క్రాంతి సారో మా విద్యాసాగర్ సారో వచ్చిండు నీళ్ళు ఇచ్చిండు అని చెప్పి అద్దెకి తీసుకొని రావు, పోయి కిందికించి తోడుకొని రావు. మొక్కకు వేర్ల వ్యవస్థకు అవన్నీ లేవు. సో అట్లని మళ్ళీ ఎరువులు వేస్తాడు కదా రైతు, వేసిన రైతు ఎరువులు అయిపోగానే నీళ్ళు అయిపోగానే మళ్ళీ ఈత కొట్టుకుంటూ ఎరువులు పైకి రావు, అడుగున మిగిలిపోతాయి. అడుగున ఇప్పుడు పరీక్ష చేయించినాం అనుకో, వ్యవసాయ శాఖలో అడిగి మనం మట్టి పరీక్ష చేస్తే మీ భూమిలో సాధారణం కంటే అత్యధిక మోతాదులో నత్రజని ఉంది, భాస్వరం ఉంది, పొటాషియం ఉంది అని నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. ఎక్కడివి నిల్వలు అని చెప్పేసి తీరదిస్తే నువ్వు వేసే మొక్కనేమో వేరు వ్యవస్థనేమో 15 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్ల లోపు ఉంది, నీ పోషకాలేమో 1 మీటర్ 2 మీటర్స్ లోపల డెప్త్లో పేరుకుపోయి ఉన్నాయి. సో అందుకోసమని రసాయన ఎరువులు వేసిన, మనం సాధారణ ఎరువులు వేసిన పశువుల పేడ, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, ఇట్లాంటివి కోళ్ళ ఎరువు మీరు వీలైతే దాంట్లో వేసుకునేదానికి రైతు సోదరులు ప్రయత్నం చేయండి. అవి వేసుకోవడం వల్ల ఏమవుతాయి అంటే నెమ్మదిగా స్లో రిలీజ్ అవుతాయి, పిల్లెట్స్ రూపంలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గొర్రెల ఎరువు వేసినాం, గొర్రెల ఎరువు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, డీకంపోజ్ కావడానికి కరగడానికి టైం తీసుకుంటుంది, అందులో ఆ మట్టిలో తినడానికి చేయడానికి కూడా టైం అవసరం పడుతుంది. కాబట్టి ఎరువులు వేసినప్పుడు ఎరువులు నీటి యొక్క శాతం ఎంత పెడుతున్నాం, ఎంత జరుగుతున్నది అనేది చూసుకోవాలి. ఇప్పుడు జట్టు ఉంది, ఒక గంటకు 64 లీటర్ల నీళ్లు పడుతుంది ఒక జట్టులో, ఇందులో పెట్టిన జట్టు. అంటే ఈ చెట్టు సుమారుగా 2.5 సంవత్సరాలు, అంటే దాదాపు 120 లీటర్ల నుంచి 130 లీటర్లు 140 లీటర్లు నీళ్ళు తీసుకుంటుంది. హైయెస్ట్ పెద్ద చెట్టు, కోతకు వచ్చిన చెట్టు, మొత్తం కాయలు కాసిన చెట్టు ఎండాకాలంలో 500 లీటర్ల నీళ్ళు తీసుకుంటుందని అంటారు. కానీ సగటున శాస్త్రం ప్రకారం సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే 350 లీటర్ల నుంచి 400 లీటర్ల నీళ్ళు తీసుకుంటుంది. ఒకవేళ ఎండ ఇసుక దిబ్బ లాంటి పరిస్థితుల్లో అయితే ఇంకా నీళ్లు పెరుగుతాయి, 450-500 లీటర్ల వరకు పోతుందని కొన్ని గైడ్లైన్స్ లో రాసింది. సో సగటున 300 లీటర్లు తీసుకుంటుంది అనుకో. ఇది ఈల్డెడ్ గార్డెన్ కాదు కదా, ఇది పెరుగుతున్నది. సో ఈ పెరుగుతున్న క్రమంలో ఈ ఒక్క రోజుకు ఈ చెట్టుకు కావాల్సినవి 100 నుంచి 120 లీటర్ల నీళ్ళు కావాలి. ఈ 100 నుంచి 120 లీటర్ల నీళ్ళు కావాలన్నప్పుడు ఒక జట్టు నడిస్తే ఒక గంటకు 64 లీటర్ల నీళ్ళు నడుస్తుంది. సో ఆ గంటకు 64 లీటర్ల నీళ్ళు నడుస్తుంది. ఒక చెట్టుకు 2 జట్లు ఉంటే ఒక గంట సేపట్లో 128 లీటర్ల నీళ్ళు అయిపోతాయి. పోనీ సగటున 60 లీటర్లు వచ్చినా 120 లీటర్ల నీళ్ళు అవుతాయి. సో ఒక గంట నడిపినా సరిపోతుంది. లేదా ఒకటే జట్టు ఉంది, అప్పుడు ఒక జట్టు ఒక గంటకి ఇటుపక్క ఇంకో గంటకి అటుపక్క పెట్టుకొని అయినా సరే మార్చుకొని అయినా సరే నడుపుకోవాలి. కానీ 5 గంటలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, 100% నష్టం. నీళ్లు నష్టం, భూమి లోపల వేసిన ఎరువులు నష్టం. దీనికి నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అని తడి పొడి తోటి శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస ఎట్లా జరుగుతుందో మనకు నీళ్లను ఇట్లా బట్టి పీల్చుకునే గుణం ఉంటుంది దీని వేరుకు. ఈ మొత్తం బురద ఉందనుకో, దాని ఏరేషన్ పాస్ కాక కూడా నీళ్లను గుంజుకునే పరిస్థితి వేర్లకు ఉండదు. సో అట్లా నీళ్లను గుంజుకునే పరిస్థితి వేర్లకు లేనప్పుడు స్తబ్దగా ఉండి గ్రోత్ సరిగ్గా ఉండదు. నీళ్లు సరిగా పెట్టక ఒక బండ రూపంలో అయిపోయి కూడా ఆగిపోతుంది. బురద అయిపోయి ఒక పాకురులాగా పట్టేసేసి నీళ్లను ఈ ఆవిరయ్యే గుణంని కానీ మట్టి లోపల ఉండేటువంటి మట్టితనాన్ని కానీ ఆ గడ్డతత్వాన్ని కానీ ఇది జరగనిచ్చే పరిస్థితి చేయదు. సో ఇట్లాంటి కారణాల చేత ఈ రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఖచ్చితంగా మీరు 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ చెట్టులకు
ఎక్కడైతే ఈ వెన్ను లాంటి పదార్థం వెన్ను లాంటి కొమ్మ ఉందో ఆ మట్ట నుంచి యువతలకి ఒక చుట్టూ రౌండ్గా పాదు చేసుకోండి. ఆ పాదులోనే నీళ్లు, ఆ పాదులోనే ఎరువులు ఇవ్వండి. నీళ్లు ఎరువులు ఎక్కువ కాకుండా ఇట్లా మట్టి ముద్ద లాంటి పట్టుకొని చూస్తే గడ్డ అవుతుందా లేదా అనేది చూసుకొని దాని ప్రకారమే నీళ్ళు ఇవ్వండి. ప్రతి నెలకు లేదా 2 నెలలకు ఒకసారి లేదా మా గైడ్లైన్స్ ప్రకారం బుక్లో ఇచ్చిన ప్రకారం 3 నెలలకు ఒకసారి వేసినా సరే, 3 నెలలకు వేసేదేమో పైపాటికి వేసే ఎరువులు పాదుల్లో వేసేటివి. లేదు నేను డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా నీళ్లను గ్లూకోజ్ ఇచ్చినట్టే మనుషులకు గ్లూకోజ్ ఎట్లా ఎక్కించి ఎనర్జీ నింపినవో మొక్కలకు కూడా వేర్ల దగ్గర అట్లా న్యూట్రియంట్స్ ఇచ్చే పరిస్థితి చేస్తే డెఫినెట్లీగా మొక్కలు మంచి ఈల్డ్ని ఇస్తాయి. మీరు వాటిని 3 సంవత్సరాలు కాపాడండి, అవి 30 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడతాయి, రైతులు కాపాడతాయి. ప్రతి ఒక్క రైతు లార్జ్ స్కేల్లో ఏరియా ఉంది, తక్కువ మ్యాన్ పవర్ ఉంది, ఈజీగా మేనేజ్ చేయడానికి ఈ సమాజంలో బైబ్యాక్ అగ్రిమెంట్ ఉండి యావత్ భారతదేశంలో ఒకే ఒక హార్టికల్చర్ క్రాప్కు మొక్కకు ఈ పంట వేసిన తర్వాత బైబ్యాక్ అగ్రిమెంట్ సిస్టమ్ తీసుకొని డబ్బులు నేరుగా అకౌంట్లకు ఇచ్చి ఒక కౌలు రైతుకో ఇంకొక ఆయనకో ఇచ్చేది కాదు, ఓనర్కి ఇచ్చేది. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా నేరుగా ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడానికి అవకాశం ఉన్న పంట ఆయిల్ పంప్ ఫార్మర్ అకౌంట్లో పడుతుంది. నికరంగా ప్రభుత్వమే 1వ తారీఖు నాడు ఒక ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలు కొనే పరిస్థితి ఉంటుంది. మరి ఎక్కడ అమ్ముకోవాలి అనేది ఒక క్వశ్చన్ కూడా. దీనికంటే ముందు నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా ఒకటి, దీనికి ఎలాంటి నేలలు అవసరము, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు, కానీ వచ్చే రోగాలు కూడా ఉంటాయి. ఓకే, చెప్తాను. ఇది అయిపోతే మనం ఎక్కడ అమ్ముకోవాలన్న దాని గురించి మాట్లాడాలి. ఓకే, ప్రధానంగా పెట్టుకున్న తర్వాత వచ్చే రోగాలకు సంబంధించినటువంటి నేలలకు సంబంధించింది వస్తే ఇసుక నేలలు, దుబ్బ నేలలు, చెలక నేలలు, ఎర్ర నేలలు, అంటే శాండిలోమ్ సాయిల్స్ కావచ్చు, రెడ్ సాయిల్స్ కావచ్చు, అన్ని సాయిల్స్ సూటబుల్. ఓన్లీ సాయిల్ పిహెచ్ ఏదైతే 8.5 దాటిన తర్వాత 9, 9.5, 10 పిహెచ్కి సంబంధించినటువంటి కూడా కొన్ని నేలలు ఉంటాయి. క్షార గుణాలకు కలిగినటువంటి సౌడు భూములు అంటాం. సో పాల సౌడు ఉండి నీళ్ళు ఇంకకుండా బురద ఉండి అసలు గట్టిగా గివటపట్టే పరిస్థితి ఉండి నీళ్లను పోషకాలను కూడా పీల్చుకోలేని గుణం ఉన్నటువంటి నేలలు ఉంటే ఆ నేలలు పనికిరావు. చౌడు నేలలలో కూడా వస్తాయి, కానీ చౌడు అంటే కొన్ని సంవత్సరాలుగా ఇది సౌట భూమి అని దున్నకుండా వదిలేసేస్తారు. చాలా మంది రైతులు చౌడు నేలల్లో, మునుగోడు ప్రాంతం అంటే మీకు అందరికీ తెలుసు, చాలా మంది ప్రాంతం కూడా శుద్ధ నేలలు, చౌడు నేలలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా నేలలలో కూడా చదును చేసి గ్రౌండ్ లోపలికి తీసుకొని చూసినట్టయితే మంచి నల్లరేగడి మట్టి ఉంది, మంచి ఇసుక రేణువులకు సంబంధించినటువంటి మట్టి ఉంది, మీదంగా పేర్కొని పోయింది చౌడు ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి ఒక దగ్గర పేర్కొని పోయింది. అయితే నీటి కొంతమంది చెరువు భూములు ఉన్నాయి సార్, చెరువు కింద, శకాల కింద, ప్రాజెక్టుల కింద నీళ్లు ఉన్నాయి, జాలు పట్టే పొలం ఉంది. జాలు పట్టినా నష్టమే లేదు. అవసరమైతే ఈ జాలు పట్టే భూమికి అటు పక్క ఎక్కడి నుంచి అయితే జాలు వస్తుంది అనుకుంటామో ఒక పొడవాటి కందకం లాంటివి తీసేసేస్తే ఈ జాలంతా ఆ కందకంలోకి వెళ్ళిపోతుంది. ఆ కందకంలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇందులో ఉన్నటువంటి దానికి నీళ్లు తడి పొడి ఆరే విధంగా ప్రయత్నం చేసుకుంటే ఈ నేలలు సూటబుల్గా అవుతాయి. సో వీటికి వచ్చే రోగాల గురించి అనుకున్నాం. రోగాలకు సంబంధించినటువంటిది ఏంటంటే మొదటి దశలో ఈ కొబ్బరి చెట్లు ఏడున్నా, పామాయిల్ చెట్లు ఏడున్నా, మీకు ఇంకా అరికానట్ చెట్లు ఏడున్నా, ఇలాంటి పామ్ ట్రీస్ ఎక్కడున్నా మీకు కత్తెరలు లాగా కత్తిరించినటువంటి ఆకులతోటి కూడినాయి కానీ కాండం లోపల ఒక నల్లగా మట్ట పురుగు లాంటిది, కొమ్ము పురుగు అని చెప్పేసి 2 రకాల పురుగులు, రెడ్ పామ్ వీవిలు, తర్వాత రైనోసరస్ బీటిల్ అని చెప్పేసి 2 రకాల బీటిల్స్ ఉంటాయి. ఇవి పెండల పురుగులు అంటారు. జనరల్ పెండల లోపల హీట్లో ఉన్నప్పుడు దాని యొక్క ప్యూపా దశ, లార్వా దశ, అడల్ట్ దశ ఇవన్నీ దగ్గర ఒక ప్యూపాకు సంబంధించింది పెండలో ఉన్న హీట్ లోపల అదవుతుంది కాబట్టి అందులోపల గుడ్లు పెట్టేసేస్తుంది. సో దానికి అది పెండల కనిపిస్తుంది కాబట్టి ఇది పెండల పురుగు అని చెప్పేసి లోకల్ భాషలో అనుకున్నాను. సో ఆ పురుగు ఏం చేస్తుందంటే ఈ లేత కొమ్మలో చిగురు లోపల ఇందాక మీరు ట్రంక్ లెక్క చూపించాను కదా నీళ్ళు లేక, అక్కడ తీయని పదార్థం వంటి భాగం ఉంటుంది. చిగురు లోపల ఉన్నటువంటి భాగము తీయదనం ఎక్కువ ఉంటుంది.
ఇంకా లేత కొమ్మలలో ఇంకా తీయదనం ఎక్కువ ఉంటుంది. సో ఈ తీయదనాన్ని అట్రాక్ట్ అయ్యి ఈ కొమ్మలు పురుగులు ఎక్కడున్నా ఈ చెట్లు ఎక్కడున్నా అట్రాక్ట్ అయ్యి దీని యొక్క కాలర్ లోపలికి వస్తాయి. ఈ కాలర్ లోపలికి వచ్చి కాలర్ లోపల జొర్రి అందులోపల సక్ చేసిపోతాయి. ఈ సక్ చేసినప్పుడు దాని లోపల నీళ్లు పోషకాలు కింద నుంచి పైకి పోతాయి కదా, పోయిన తర్వాత ఈ నీళ్లు ఆడికి వచ్చి ఆగుతాయి. ఈ ఆగిన తర్వాత నీళ్లు ఎవాపరేషన్ అయిపోయే గుణం ఉంది, కొమ్మల నుంచి వెళ్ళిపోయే గుణం ఉంది, ఇవి లేవు. లేకపోయి అక్కడ ఆగిపోయేసరికల్లా అక్కడ మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయి బుడ్డు అయిపోయి ఎర్రగా అయిపోతుంది. కొద్ది రోజులకి పైన చిగ మొత్తం ఎండిపోతుంది. ఇట్లా వాటి గుంజితే మొత్తం దాని లోపల హోల్ ఉంటుంది, దాని నెక్ అంతా ఊడొస్తుంది. ఏంటి సార్ ఇది ఇట్లా వచ్చింది సార్ అని చెప్పేసి రైతులందరూ పరిశాన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సార్ ఏమి కాలేదు, దాని లోపల పురుగు కొట్టింది, కానీ ఈ మొక్క చాలా మొండిది. ఇక్కడ కొట్టినా దాని పక్కకే చిగురిచ్చి మళ్ళా వచ్చే గుణం దీనికి ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే దీనికి ఒక లాంబ్డా సైలోత్రిన్ అనే ఒక పురుగు మందు ఉన్నది. అది 1 ml 1 లీటర్ ఆఫ్ వాటర్. దాంతోపాటు ఈ కుళ్ళు రాకుండా ఉండడం కోసం కార్బనిజం ఒక 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మొగి లోపల జనరల్గా కొట్టమంటే ఇట్లా కొట్టిపోతారు, చెట్టు మీద స్ప్రే చేసిపోతారు. స్ప్రే చేసిపోతే చిగ లోపల వచ్చి రాత్రి పీల్చుకుంటే జరిగే దీనికి ఒక జగ్గు ద్వారానో మగ్గు ద్వారానో నీళ్లు పోసినట్టు దీని లోపల పోస్తే అది దాని లోపల పేర్కొని పోయి ఈ మంది యొక్క గాఢత ఉన్నప్పుడు చెట్టును రక్షించడం జరుగుతుంది. సో చాలా మంది ఇది చేయరు. ఇది చేయక ఓన్లీ పైనుంచి పిచికారీ చేస్తారు. అంత ఫార్మరే స్ప్రే చేసే కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. జీతగాడికి చెప్తాడు, జీతగాడు వచ్చి దెబ్బ 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 కొట్టినా సార్ అయిపోయింది కంప్లీట్ చేసిన అని చెప్పేసి ఫీల్ అయిపోయే పరిస్థితి. సో అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రంక్ లోపల చిగురు భాగంలో ఈ మందు సరిగ్గా పోయినప్పుడు ఈ పురుగు వచ్చి డైరెక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిపోయి రాత్రి వచ్చి కొట్టిపోతుంది. కొట్టి దాంట్లో ఉన్నది సక్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. మీరు లైట్ పురుగులని ఇంటికాడ లైట్ వేసేసేసి పెంట పక్కలు ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఒక బగ్ లాగా నల్లని కొమ్ము పురుగు వస్తుంది. ఇంటికి వచ్చేసేసి డైరెక్ట్ ఇంటి ముందర ఆలుతుంది. ఆ లైట్కు అట్రాక్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి వస్తుంది. అదే పురుగు సేమ్ క్రౌన్ ఏడుందో ఆడికి వచ్చేసేసి ఆడ సక్ చేస్తుంది. సో ఇది రాకుండా ఉండడం కోసం అది చేస్తారు. ఇదే కాకుండా ఇంట్లో వాష్రూమ్స్లో వాటిలలో వాడేటువంటి చిన్న చిన్న డాంబర్ గోళీల టైప్ ఉన్నటువంటి గోళీల వాసన కానీ, తర్వాత 3G కానీ 4G కానీ 10G కానీ గుళికలను చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టేసేసి ఆ మొగి లోపల సిగ లోపల పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అట్లా పెట్టిన ఇవన్నీ చేయడం ద్వారా అది కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఆకుల మీద కొమ్మల మీద మచ్చలు అనేది చెప్తుంటారు. ఈ మచ్చలు అనేది ముదురు గోధుమ రంగు మచ్చలు వచ్చి స్పాట్స్గా ఉన్నప్పుడు జనరల్గా అది పొటాషియం లోపం ఉన్నా వస్తుంది. పొటాషియం లోపం ఉంటే దాన్ని ఆ మొక్క ఆకులలో చూపిస్తుంది అని చెప్పేసి చెప్పినాం కాబట్టి, సో ఈ ఆకులలో ఉన్నటువంటి ఈ పొటాషియం లోపాన్ని ఈ డ్రాప్స్ రూపంలో ఉంటుంది. అది కానీ లేదా నిజంగా కూడా ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి డ్యామేజ్ జరిగినప్పుడు ఒక మచ్చల్లాగా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కొట్టే ఆ కార్బనిజం తోటి కంట్రోల్ అవుతుంది. లేదంటే మ్యాంగో జబ్బు కార్బనిజం కలిపినటువంటి సాప్ పొడి ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కొట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 మేజర్ డిసీజెస్. ఆ తర్వాత మేజర్గా దీనికి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ మేజర్ న్యూట్రియంట్సే ఉంటాయి తప్ప వేరే తెగుళ్ళకు సంబంధించినటువంటి పెద్ద బాధ ఉండే పరిస్థితి లేదు. సో మనకు ఒకసారి దిగుబడి వచ్చిన తర్వాత మనం ఇందాక మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో దిగుబడి వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ ప్రభుత్వంతో బైబ్యాక్ ఉంది కాబట్టి కంపెనీలు వచ్చి కలెక్షన్ చేస్తున్నాయి అన్నారు. అంటే మీరు అడిగిన దాంట్లో నాకు ప్రశ్న, రైతు ఎట్లా అమ్ముకుంటాడు, ఏడ అమ్ముకుంటాడు, ఎవడు కొంటాడు, మనకు ఫ్యాక్టరీ ఉందా లేదా అనేటువంటిది చాలా మంది ప్రశ్న వేస్తున్నారు. మీరు అదే ప్రశ్న అడగడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ ద్వారా రైతు సోదరులకు అందరికీ చెప్పేది ఏంటంటే పాల కేంద్రం ప్రతి ఊర్లో ఉంది, వాడవాడకుంది పాల కేంద్రం. కానీ పాల కేంద్రం యొక్క ఫ్యాక్టరీ మన ఊర్లో లేదు, మన మండలంలో లేదు. పాలు పొద్దున పిండితే 9-10 గంటలకల్లా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవి ఈ గెలలు వేసిన తర్వాత 24 గంటల లోపల ఫ్యాక్టరీకి చేరవేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నీ దగ్గర గెలలు కొన్నప్పుడు ఆ గెలల సేకరణ కేంద్రంలో పలానా రైతు దగ్గర నేను ఇన్ని గెలలు కొన్నా అంటే ఆ గెలల సేకరణ కేంద్రం దగ్గరనే మీకు తక్కుపట్టి ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే పలానా క్రాంతి గారు ఇవాళ ఒక
500 కేజీలు ఇచ్చిండు, రేపు ఒక 1000 కేజీలు ఇచ్చిండు, అవతల ఇంకో 500 కేజీలు ఇచ్చిండని ఎంట్రీ చేసుకుంటారు. సో దీనికి ఎట్లా ఉంటుంది పేమెంట్ విధానం అంటే, గవర్నమెంట్కి రాసినప్పుడే ఎంఓయూలోనే వాళ్ళు రాసింది ఏంటంటే 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వేసిన గెలల యొక్క పేమెంట్ మొత్తం మేము 15వ తారీఖు ఆ రైతు యొక్క అకౌంట్లో వేస్తాం. 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేసిన గెలల పేమెంట్ మొత్తం 1వ తారీఖు నాడు వేస్తామని చెప్పేసి మనకి ఇచ్చిన అగ్రిమెంట్లోనే ఉంది. మంత్లీ 2 సార్లు వస్తుంది. సో ఈ 1వ తారీఖు నుంచి క్రాంతి గారు 500 కిలోలు, 3వ తారీఖు ఒక 1000 కిలోలు, 4వ తారీఖు 5వ తారీఖు మళ్ళీ ఇంకొక 500 కిలోలు, 1000 కిలోలు ఇట్లా వేసుకుంటూ వచ్చిండు. మొత్తం ఒక 5 టన్నులు అయింది 15 డేస్కు. 5 టన్నులు అయితే ఇవాళ 20,000 ఉంది. 5 టన్నులు అంటే ₹1,00,000 ఈ 15 రోజులకు మీకు అకౌంట్లో పడతాయి. మళ్ళా 15 రోజులకు మళ్ళా ఇంకొక 6 టన్నులు అయింది, ఒక ₹1,20,000 మీకు పడతాయి. సో ఇలా టన్నును బట్టి క్యాలిక్యులేషన్. క్రాంతి గారికి ప్యాట్ చూసి ఒక రేటు, విద్యాసాగర్కి ఫ్యాట్ చూసి ఇంకో రేటు, పాల కేంద్రంలో పాలిచ్చే దాంట్లో మనం చేసే దాంట్లో ఇందులో రేటు ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు మొత్తం రైతులు, మంత్రివర్గం అందరితోటి ఉన్నటువంటి ఆయిల్ పామ్ యాక్ట్లో 1వ తారీఖు నాడు ఒక ధర నిర్ణయించడం జరుగుతుంది. ఓఈఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ప్రకారం ఒక రేట్ ఇస్తారు. అందుకనే ఈ నెల 15,000 ఉంది, పోయిన నెల 13,000 ఉంది, అవతల నెల 20,000 ఉంది, అంతకుముందు నెల 30,000 ఉంది అని మారుతుంది. అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు దాంట్లో వెళ్ళిన ఆయిల్ యొక్క కంటెంట్ను బట్టి, దానికి వేసినటువంటి మొత్తం క్యాలిక్యులేషన్ను బట్టి రేటు నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓఈఆర్ ప్రకారమే కొంటారు తప్ప మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ దీనికి 10,000 ఉంది. 10,000 కంటే తక్కువ ఏ రాను లేదు. రైతుకు ఇవాళనే రాదు కదా సార్ రేటు. తర్వాత ఎకరానికి 57 చెట్లు ఉన్నాయి. అన్ని 57 చెట్లు ఒకటే నాడు కోతకు రావు. మనం చేసే యాజమాన్యాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో వేసిన రైతు ఈడ పర్ఫెక్ట్ చేస్తే మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని ఇంకా మంది వస్తారు. సో అట్లా ప్రతి 25,000 ఎకరాలు ఉన్న చోట ఫ్యాక్టరీ నిరంతరంగా నడుస్తుంది. 25,000 ఎకర్స్ ఉన్నప్పుడు ఎన్ని 25,000 ఎకర్స్ వస్తే అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. ఇప్పుడు ఖమ్మంలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అశ్వరావుపేటలో ఉంది, అశ్వాపురంలో ఉంది. ఎందుకు ఉన్నది ఫ్యాక్టరీ అంటే అక్కడ ఏరియా ఉంది కాబట్టి ఫ్యాక్టరీ వస్తుంది. మన దగ్గర కూడా ఏరియా ఉంటే డెఫినెట్లీగా ఫ్యాక్టరీ వస్తుంది. థ్యాంక్ యూ. పామ్ ఆయిల్కి సంబంధించిన పూర్తి వివరాలు, రైతులకు ఉపయోగపడే సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.